హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎప్పటి నుండి టెంపుల్ని విజిట్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఫైనల్గా సండే రోజు అయితే హాలిడే ఉంటుంది పిల్లలకి అని చెప్పేసి సండే రోజు వచ్చాము. ఈ రోజు ప్రత్యేకంగా పూజలు కూడా కార్తీక మాసంలో కుదురుతుందో లేదో అనుకున్నాను, బట్ ఫైనల్ గా స్వామి దయ వల్ల అయితే ఈ రోజు కుదిరింది. ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. దాదాపుగా 1000 సంవత్సరాల కింద నుండి ఉందంట ఈ టెంపుల్. కాకతీయులు పరిపాలించినప్పుడు నిర్మించబడింది ఇది. టెంపుల్ అయితే గుట్ట మీద ఉంటుంది. ఇలా మనం గుడికి వెళ్ళే దారిలోనే రైట్ సైడ్ లో హనుమాన్ విగ్రహం ఉంటుంది. అలా గుట్ట మీదకి వెహికల్ లో కూడా వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ బై వాక్ లో కూడా రావచ్చు. అది మన విష్. సో మేము పిల్లలతో వెళ్ళడం ఎందుకని చెప్పేసి కార్ డైరెక్ట్ గా పైకి తీసుకెళ్ళిపోయాము. ఫైనల్ గా అయితే స్వామివారి దగ్గరికి రీచ్ అయిపోయాము. అక్కడే పార్కింగ్ చేసేసి తర్వాత మనం దర్శించుకోవడానికి వెళ్ళాలి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కాబట్టి సండే కొంచెం ఎక్కువ మంది వస్తారు. ఈ రోజు ప్రత్యేక పూజలు, హోమం జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోదాము. కొబ్బరికాయ కొట్టేసి గుడి లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారు. స్వామివారు ఉండే గర్భగుడి మొత్తం ఒక సింగిల్ స్టోన్ తోనే చెక్కబడింది. అది స్తంభం అనే పదం నరసింహ అవతారానికి సంబంధించినది. స్తంభాద్రి అనేది ఒక పవిత్ర స్థలం, ఎందుకంటే స్వామివారు స్వయంగా స్తంభం నుండి ఉద్భవించారని నమ్మకం. అందుకనే ఈ టెంపుల్ కి శ్రీ సంబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి అని పేరు. స్వామివారి పక్కనే లక్ష్మీ అమ్మవారికి కూడా ఇక్కడ చిన్న గుడి ఉంది. అక్కడ దర్శించుకొని బయటికి వచ్చేసాము. స్వామివారిని కనులారా దర్శించిన తర్వాత బయటికి వచ్చి ప్రసాదం తీసుకున్నాము. పులిహోర, లడ్డు ప్రసాదంగా అమ్ముతున్నారు ఇక్కడ. సో అవి తీసుకున్నాము. బయటికి వస్తే ఇలా ప్రశాంతంగా ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ కూర్చున్నాము. ఈ టెంపుల్ పైన గుట్ట మీద ఉంటుంది కాబట్టి పైనుండి చూస్తే ఓవర్ వ్యూ కనిపిస్తుంది. వెనకాల కనిపిస్తున్న గోపురం కింద స్వామివారు ఉన్న గర్భగుడి. ఎవరు అటు సైడ్ వెళ్ళకూడదు అని చెప్పేసి ఇలా హ్యాండిల్స్ పెట్టారు. ఈ టెంపుల్ ప్లేస్ నుండి చూస్తే ఖమ్మం సిటీ మొత్తం ఓవర్ వ్యూ కనిపిస్తుంది. వ్యూ కూడా చాలా బాగుంటుంది. పక్కనే ఆడుకోవడానికి చిన్న పార్క్ కూడా ఉంది. వ్యూ మొత్తం చూసేసారు కదా, నాకైతే మస్తు అనిపించింది. మీకైతే అనిపించింది లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఫైనల్గా అయితే రిటర్న్ అయిపోయాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.